పుత్రి బ్రహ్మపుత్రి జలదాత్రి. సో ఇది ఈనాడులో వార్తలు. V6 చూద్దాము. ఇక్కడ కూడా నాకు తెలిసి అన్ని గివే వార్తలు. ఒక్కళ్ళన్నా నిరుద్యోగ సమస్యల గురించి రాస్తారేమో అంటే ఒక్కళ్ళు కూడా రాస్తలేరు కదా. ఒక్కళ్ళు కూడా, ఆఖరికి మా ఆంధ్రజ్యోతి కూడా రాస్తలేదు. టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్, రాష్ట్రంలోని బొగ్గుగనులను సింగరేణికే ఇవ్వాలి. ఓకే, బీఆర్ఎస్కు భారీ షాకు, నా ఓటమి దేశానికే నష్టం. ఆల్రెడీ మనం కౌంటర్ ఇచ్చినాం. మళ్ళీ మా బాపు గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ఆల్రెడీ ఇందాక దిశాల మాట్లాడుతూ మనం మాట్లాడినాం దీని గురించి. సేమ్ అదే వార్త. త్వరలో డిజిటల్ యూనివర్సిటీ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం ప్రయారిటీ. 30 కాలేజీల్లో BFSI కోర్సులు పెడతాం. వరంగల్ను ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ చేస్తామని వెల్లడి. ఎంపీ పదవికి కేకే రాజీనామా. మంచి పని చేసినావు, నువ్వు అస్సలు సూటబుల్ కాదు దానికి. యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం, 1,00,000 ప్యాకేజీతో సర్కారు కొత్త స్కీమ్. తాపీ పట్టిన రాహుల్ గాంధీ. సార్ మొన్నటిదాకా మా రేవంత్ రెడ్డి గారు తాపీ మేస్త్రి గుంపు మేస్త్రి అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మీరు కూడా నేర్చుకొని తాపీ పట్టిరేంది కొంపదీసి రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాపీ పట్టారు. ఢిల్లీ GTP నగర్లోని లేబర్ చౌక్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓ నిర్మాణ స్థలానికి వెళ్ళి పార చేతిలోకి తీసుకొని సిమెంట్ కలిపారు. తాపీతో కొంతసేపు పనిచేశారు. అనంతరం కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, రాహుల్ గాంధీలో చాలా అద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకుంది ఆయన పాదయాత్ర తర్వాత. రాహుల్ జోడో యాత్ర తర్వాత సరికొత్త మార్పు వచ్చింది రాహుల్ గాంధీలో. అండ్ ఇదిలా ఉంటే వ్యక్తిగతంగా ఆయన అసలు కల్మషం లేని మనిషి అని చెప్పి కూడా విన్నా. ఆయన కొంతమంది ఢిల్లీలో ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే, వేరే పార్టీ వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంత మంచి మనిషి అని అనిపించింది రాహుల్ గాంధీ. బట్ ఎనీవేస్, మరి ఎందుకో మా రేవంత్ రెడ్డి లాగా ఈయన కూడా మళ్ళీ తాపీ పడతా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు కొంపదీసి మళ్ళీ మార్పు కావాలని మీరు మారిపోకండి, మీరులాగానే ఉండండి సార్ అని చెప్దామని మీ గురించి చెప్పిన నేను. ఓకే, ఎస్. పేకమేడల్లా వంతెనలు, బీహార్లో వరుసగా కూలుతున్న బ్రిడ్జిలు. ఎన్ని బ్రిడ్జిలు కూలుతున్నాయి, ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని? బ్రిడ్జిలు ఇట్లా కట్టి మన దేశం రాజ్యాంగమే మార్చాలనా, సవరణలు చేయాలనా? ఎందుకు ఇట్లా ఉంది మన దేశం మాత్రం? మిగతావేమో చాలా అప్డేటెడ్గా ముందరికి వెళ్తూ ఉన్నాయి. 17 రోజుల్లో 12 వంతెనలు నేలమట్టమట. తాజాగా సరన్ జిల్లాలో కూలిన వంతెన, గండకి నదిపై ఉన్న 15 ఏళ్ల నాటి బ్రిడ్జి ఘటనలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు. 17 రోజుల్లో మన తెలంగాణ కన్నా ఘోరంగా ఉంది కదా. కాళేశ్వరం ఒక్క డ్యామేజ్ అయింది. ఇక్కడ 17 రోజుల్లో 12 వంతెనలు డిస్మాంటిల్ అయినాయి, కూలిపోయినాయి. 1:50 నిష్పత్తిలోనే ఇంటర్వ్యూను 50 మంది మాత్రమే అర్హులు. మీకు నిజంగా దమ్ములు ఉంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, 1:100 ఇవ్వండి, లేకపోతే మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నాకు చాతనైతలేదు ఈ అడ్మినిస్ట్రేషన్ అని చేతులు ఎత్తే వెళ్ళిపోండి. నిరుద్యోగులకు అన్యాయం జరిగినా, విద్యార్థులకు అన్యాయం జరిగినా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మీరు మేనిఫెస్టోలో పెట్టి మీరు మాట ఇచ్చి ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పెళ్ళిన తర్వాత మీరెవరండి 1:100 ఇవ్వకపోవడానికి? 1:50 మాట ఎట్లా తప్పుతారు మీరు? 1:100 అని చెప్పి ఈ రోజున 1:50 ఇస్తూ ఉన్నారు. మీరు ఎట్లా మాట తప్పుతారు ఇచ్చి? అన్నం ఎత్తుకులన్న మింగుడు పడతాయా మాట తప్పితే మీకు అని అడుగుతున్నా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను. రీజన్ చెప్పండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మా నిరుద్యోగ నాయకులను, నిరుద్యోగ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టండి, వాళ్ళని కూర్చోబెట్టండి. ఎందుకు 1:100 ఇవ్వరో చెప్పండి. అక్కడెక్కడో ఢిల్లీలో పోయి దాక్కున్నట్టే వివరిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ ప్రజలకి దూరం అయిపోయి. 1:100 మీరు ఇచ్చిన మాట తప్పిన రోజున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని చాలా రెస్పెక్టెడ్ వేలో కోరుకుంటా ఉన్నాను నేను. అయితే 1:100 ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి పదవికి నాకు శాత కాదు, నేను మాట తప్పినా అని చెప్పి రాజీనామా చేయండి. రాజ్యాంగ ఉల్లంఘనలో మోడీ ఫస్ట్.
ఉల్టా కాంగ్రెస్పై ఆరోపణలు దారుణం, సభను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు, స్పీకర్కు లేఖ రాసిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్. ప్రధాని మోడీ రష్యా పర్యటన ఖరారు. 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాలో పర్యటన. ప్రధాని పర్యటనకు విదేశాంగ శాఖ వెల్లడి. 500 కోట్ల పైనే అక్రమాలు. మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ పేరిట సర్కార్ భూములు అమ్మిన మహావీర్ జైన్. అప్పట్లో అధికారం అండతో రెచ్చిపోయిన వైనం. భూ బకాసురులుగా అవతారం ఎత్తిన గూడెం బ్రదర్స్. 100 కోట్ల విలువైన భూములు ఖైంకర్యం. తీగలాగితే కదులుతున్న అక్రమాల డొంక. అక్రమాలనే అడ్రస్గా మార్చుకున్న గూడెం సోదరులు. 1 కాదు 2 కాదు లెక్కలేని వ్యవహారాలు. సిగ్గుశరం లేని బాపత్లు, సిగ్గుశరం లేని అన్నదమ్ములు ఎవడైనా ఉన్నాడంటే అది గూడెం బ్రదర్సే. నీతి, నిజాయితీ, మానవత్వం ఏమి కూడా లేని నరరూప రాక్షసులు. ఆకలి అనే దాహంతో డబ్బులు తినేటువంటి ఈ సోదరులు చేసినటువంటి అక్రమాలు అంతా ఇంత కాదు. వీళ్ళకి జత కలిపి, వీళ్ళకి అండదండగా పనిచేసి, అక్రమంగా అవినీతి చేసి, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఎంపీపీ గాడు ఒకడు ఉన్నాడు, దేవానంద్. మీకు దమ్ములు ఉంటే ఆ దేవానంద్ను కూడా అరెస్ట్ చేయండి. రాత్రిపూట ఇల్లీగల్ పబ్బులు నడుపుతూ ఉన్నాడు. ఎంతమంది జీవితాలతో ఈ దేవానంద్ ఆడుకున్నాడంటే ఎంపీపీ అడ్డమైన వ్యవహారాలు చేసినటువంటి సిగ్గులేని బాపత్ వాడు ఆ దేవానంద్. ఇంతకుముందు ఒకసారి వాడి గురించి ప్రశ్నిస్తే ఎంఆర్ఓతోనే అక్రమ కేసు బనాయించింది మా మీద. వీడి రైట్ హ్యాండ్గా వ్యవహరిస్తూ, మైపాల్ రెడ్డి రైట్ హ్యాండ్గా వ్యవహరిస్తూ, అక్రమమైనటువంటి దందాలు చేస్తూ, ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ, అడ్డగోలుగా బెదిరించేసి, అందరి దగ్గర ఆస్తులు రాసుకుంటూ, మర్డర్ కూడా చేసి, మర్డర్ కేసు లేకుండా చేసినటువంటి బాపత్ ఎవడైనా ఉన్నాడంటే ఆ ఎంపీపీ దేవానంద్. ఈయన గురువు అయితే ఈ గురువుకి ఆయన శిష్యుడు. ఈయన అండదండాలు చూసుకొని రెచ్చిపోయాడు. కానీ పుచ్చిపోయే రోజులు ముందరకు వస్తారని ఆయన దేవానంద్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నీ పతనమే స్టార్ట్ అవ్వబోతుంది. నీవన్నీ కూడా వస్తున్నాయి బయటకు, టెన్షన్ ఏం పడకు. అర్థమైందా? నువ్వేం చేసినావు? నీ కోడలు సర్పంచ్గా ఏం చేసింది? ఒక సంస్థ పెట్టి 500 కోట్లు ఎట్లా మందిని ముంచిండ్రు సిగ్గు లేకుండా. 500 కోట్లతోటి నువ్వు ఊరేగుతా ఉన్నావు. గోవాలో పోయి ఎవరిని మర్డర్ చేసినావు? ఇవన్నీ బయటికి తీస్తే దేవానంద్ సిగ్గు శరం ఉండాలి. ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వు కూడా లత్కోర్ బ్యాచ్లో చేరి ఇట్లా తయారైనందుకు తువ్వని ఉంచుతురు బయట జనాలు నీ పేరు చెప్తే. మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే. ఆయన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఎట్లుంటుందో ఆ శిక్ష ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే ఈ మహిపాల్ రెడ్డి. ఈయన బీజేపీలోకి వచ్చినా, కాంగ్రెస్లోకి వచ్చినా వాళ్ళే డ్యామేజ్ అయిపోతారు. ఇద్దరు కలిసి చేసే దండాలు అంతా ఇంత కాదు. ఎంత చెప్పినా తక్కువనే వీళ్ళ గురించి, ఎంత చెప్పినా తక్కువే. ఎంత నరరూప రాక్షసులు, నీచాతి నీచం. కర్మ వీళ్ళ రూపంలో ఎంటాడుతూ ఉన్నది వీళ్ళని. అండ్ ఈ విషయంలో ఎంపీపీ దేవానందని కూడా పట్టుకోవాలి. అసలు సూత్రధారి వాడే. 500 కోట్ల ఎగనామం పెట్టిండు, హత్య చేసిండు, కొడుకు అమ్మాయిని మోసం చేసిండు. ఆ అమ్మాయి ఉసురు తగిలి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది వీళ్ళ వల్ల. సో ఇటువంటి నాయకులను ఎందుకు పబ్లిక్ కూడా ఎంకరేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఎట్లా గెలుస్తారో కూడా అర్థం కాదు మాకు. డబ్బులకు అమ్ముడుపై చేతులారా చేసుకుంటున్నారు చాలామంది ప్రజలు కూడా. సో మనం తప్పు చేస్తున్నాం. మనం తప్పు చేసినంత కాలం వీళ్ళు ఇటువంటి వాళ్ళు దేశాన్ని వెళ్తారు, రాష్ట్రాన్ని వెళ్తారు, కల్లోలం చేస్తారండి. సో దయచేసి ఇటువంటి వాళ్ళకి ఓట్లు వేసేటప్పుడు ఆలోచించాలి ప్రజలు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం ఈరోజు మాట్లాడినాం. ఇక మీదట కూడా మాట్లాడుకుంటూనే ఉందాం. మీకున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురండి. సో తప్పకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా మా నెంబర్ని సంప్రదించండి. అండ్ అలాగే ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. మీ లైక్స్ మాకెంతో విలువైనది. ఎందుకంటే మా రిపోర్ట్స్ బారి నుండి మా ఛానల్ని బయటపడేయాలంటే కేవలం మీ లైక్స్ వల్ల, కమెంట్స్ వల్లనే సాధ్యమవుతుంది. సో దయచేసి ఎంత వీలైతే అన్ని లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. హాయ్ హలో అందరికీ నమస్తే.